ఇప్పుడు వస్తానడపా వస్తానడు దా నువ్వు కూడా బాగా తెలివిగా నీట్ గా బాధ్యతగా ఉన్నట్టు ఏం చేయను ఏదో చిలకపారో పిలకపారో పిలిచినప్పుడు తీసుకుంటా గడి కూర్చుంటాను పిలిస్తే రా వచ్చా లేదంటే నువ్వే మాట్లాడుకో మేనేజ్ చేస్తా ఆడొస్తాడు నువ్వు కానీ యాక్టింగ్ మొదలు పెట్టు వీళ్ళు ఉంటాడారా లేదా ఇక్కడ తోట దగ్గర ఉంటాను స్వామి నమ్మకంగా ఉండారా నేను మొన్న హైదరాబాద్ పోయినప్పుడు బానే ఉండారా బానే ఉన్నారు స్వామి వచ్చి నువ్వు చూసుకుంటా వచ్చి చూసుకుంటాను స్వామి ఏ కాయలు ఉరివే కనపడలేదురా స్వామి దగ్గరికి వచ్చినాడు నువ్వు కానీ చెప్తా ఏందో అట్లా అడ్డం పడి ఏందో ఒకటి చేసుకుంటాడు ఎవరడా ఎన్నిసార్లు మీకు బుద్ధి జ్ఞానమే లేదు ఇక్కడ చూడు మొన్న చెప్పినా రాద్దండి సగాలి కానీ రాద్దండి నువ్వు అట్లే ఉండు రాద్దండి అని చెప్తే దగ్గర అయ్యో స్వామి ఎవరు అని తిడతాను స్వామి నేను ఎవరు అనుకోండి స్వామి నేను కాదురా అయ్యో బుద్ధిగా తిడతాండి బూతు మాటలు నేనేమనుకోలేదు స్వామి ఉండాలరా అట్లే కాదు బుద్ధి జ్ఞానం కోతలు తిట్టాలరా కన్న కోతలు తిడితేనే ఎవడు తోటలోకి రాకుండా ఉండేది స్వామి నేనైతే ములాజు పెట్టను ఎవరు నేను నోటికి వచ్చినట్లు తిడతా ఎందుకంటే ఇట్లా ఉండాలరా అందుకే రా నేను నేటికన్నా కానీ నమ్మేది నా బరువు బాధ్యతలు నా మీద పెట్టినారు కాబట్టి ఇది అబద్ధం చెప్పిన నాది ఆస్తి ఒకటి ఆంజనేయులు నువ్వు నమ్మకంగా ఉండవని నేను చెక్ చేద్దామని ఇప్పుడు వచ్చింది అది లేదు వచ్చలే బాగా తిడతావురా నువ్వు ఇట్లే తిట్టాల్సిందే లేదయ్యా ఇంకా తిడతా అంటే బిరికి నా అదృష్టం బాగుంది నన్ను తిట్టే నేనేం బాధపడడం లేరా దా ఎవడన్నా కానీ ఇట్టెళ్ళే శనగ తోటలో గానీ మామిడి తోటలో గానీ కనపడితే మన కుక్క చచ్చిపోయేది ఆ పడ్డం రాకుండా చంపేస్తాను కుక్క కూడా తిరగకూడదు ఈ ఏరియాలో కన్న బూతులు తిట్టాలరా పచ్చి కూడా రాదు ఇప్పుడు పచ్చులు కూడా చూడండి ఏంటి రాలే ఈ మధ్యాహ్నం మొన్న ఏదో డబ్బులు కావాలంటివి కదరా స్కూల్ పాపలో చేరిపిల్ల స్కూల్లో చేరిపిల్ల పాపను 50,000 లెక్క కాల సరే రారా ఇంటికాడికి రా పొద్దున్నే నీకేంటికి లోటు లేదు నువ్వేంటికి ఎన్నికాడద్దు సరేలే ఏంటికంటే నాకు నమ్మిన బంటి ఉన్నట్టు నువ్వు అయ్యో నేను నమ్మకానికి ఇంకొక కంటే అద్దుమానమైన నాకు అదే నాకు నమ్మిన బంటు కాబట్టి నీకేమైనా సాయం చేస్తానరా నేను సరేలే నువ్వు నాకు నమ్మకంగా ఎన్నేళ్ళున్నా గానీ నా దగ్గరే ఉండాలి నువ్వు నేను ఎక్కడ బాను మీరు కాదయ్యా నేను ఎన్నేళ్ళైనా ఎక్కడ బాను మీరు బాల్చిందే గానీ ఇది నా ఆస్తి కదా నేను ఎక్కడ బాతా నీ విశ్వాసము నాకు బాగా నచ్చిందిరా నేను ఎక్కడ అందుకు రేపు రా పొద్దున్నే రా వచ్చి లెక్క తీసుకొని పో సరే సరే నీ ఏమి ఇబ్బంది పడద్దు ఏమి ఇబ్బంది వచ్చినా నన్ను అడుగు అయ్యో నేను ఇస్తా అడుగుతా అంటే పని జరుగుతాంది పక్క పక్కన కాబట్టి అట్లుండాను అదే సరే పని జరుగుతుందంటే ఎవరైనా సర్దుకుంటారు మీ అట్లా వాళ్ళు ఉంటారు కదా అట్లా దానికి ఎందుకు మీకు వద్దులే ఎవరిని అడగద్దు నేనుండా నీకేం రా నీ కొండా గట్ట నేనుండా నువ్వే ఎవరిని అడగద్దు నీకేం ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి రా సరే మరి పోయేతున్నా మరసంగా చూసుకో ఆటికి పోయిరా మళ్ళా సరే కాయలేందిరా మొన్నటికంటే అర్థమనంగా ఉరివే కాయలే లేకుండా అయ్యో మొన్న ఉగాది నా పొద్దు విపరీతమైన గాలి ఇవ్వను కదా కాయలని రాలిపోయినాయి ఇంకా చెడిపోతాయని ఇంకా మార్కెట్ ఎత్తుతామే ఏబా అయిపోయిన అడుగు మరి అదే ఎంత 50 కేట్లు ఉంటాయి కదా చెడిపోయినాయని లాస్ట్ వాళ్ళంతా 10,000 కూడా ఇవ్వమంది బంగపోయి 10,000 ఇప్పించుకొచ్చినాయా ఎంతో లేరా కొలవని కాదు వానగాలి ఎప్పుడు వచ్చింది వ్యాపారం నా పొద్దు పండగ ఎప్పుడు 10 మొన్న బుధవారం రోజు హఠాత్తుగా అర్ధరాత్రి కాడ అట్లే బాగుంది కదరా కాపు మందులు కొట్టి లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చేస్తే మీరు మందులు కూడా తగ్గితే బాగుంటుంది మందులు ఎక్కువ కొట్టి కాపు కూడా నిలబడలేదు సరేలేరా ఈసారి నీకు ఎట్లా వీలైతే అట్లా చూడు నేను ఈ మందులు కాకుండా నా మీద భారం అన్నారు కాబట్టి నేను ప్రకృతి వ్యవసాయం చేసి చూపిస్తా సరేలేరా ఎట్లా చెయ్యి జీవామృతం వేసి నేను చూపిస్తా ఘన జీవామృతం ఎంత అయిందని నువ్వు చెప్పు లెక్క తీసుకొని పని చేపిస్తాడు నేను మందుల్లోనూ మందులు కొడతా కాయలు కొడతా అంతా భూమి పెండింగ్ ఉంది అది హైదరాబాద్ పోయి వచ్చేటివి ఇట్లాంటి పనులు ఉంటాయి నువ్వు ఏడు చూసుకుంటుండల్లా నేను చూసుకుంటా అసలు మీరేంటికి వస్తారు నేను చూసుకుంటా ఇవన్నీ నేను చూసుకుంటా సరే నేను టెస్టింగ్ చేద్దామని వచ్చినాను లేదులేరా నిన్ను అనుమానించినాను నాదే తప్పు అయ్యో గలీజ్ మాట్లాంటా అంటే బిరిక్క అనాలరా అదే అట్లా అంటేనే నువ్వు నాకు ఒరిజినల్ ఇప్పుడు నువ్వు తిట్టినావు కాబట్టి నాకు నచ్చింది అది ఊరు అసలు సీమ కూడా అడుగు పెట్టే లేదు కాదురా సంచి తీసుకుపోయి అంజనేయులు ఎన్నింటి పోయి అవన్నీ మంచి మంచి కాయలన్నీ పీకరండి నువ్వు అట్టపోరా
లేదులే మొన్న నేను గాలివాన వచ్చినప్పుడు మంచి మంచి కాయలన్నీ సైజు కాయలని తీసి పెట్టి రాలిండేటి వద్దురా. కాదు రాలినవి కాదు, ఆ. మంచి మంచి కాయలు పెక్కచ్చే పొద్దు అంటే బండి వస్తా అంటే అమ్మాయికి 2 సంచులు ఇంట్లో దింపొచ్చినాయి, ఏం అవసరం లేదులే. బాగుంటాయి కాయలు అవి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే ఆఫీసర్లకి కాదు మంచి కాయలు సైజు కాయలు తీసపోయి అమ్మాయికి ఇచ్చొచ్చిన. అంటే ఊరగాయ గాళ్ళు అంటే ఊరగాయ వేసుకొని మీరు బాగా తినేది బాగుండండి, నేను చూసుకుంటా అంట. సరే సరే నేను ఇక్కడ మళ్ళా రేపు బాత నేను రాళ్ళనుకోవద్దు, నీకు లెక్క ఏందన్నా మీరు ఇబ్బంది పడతాండ్రు, నీ ఫోన్ పేలు లెక్క కొడతాండని మీరు మీ ఆస్తులు మర్చిపోండి. సరే మంచిది మంచిది, మీరు చెప్పండి బా. కాదు ఆ నీళ్ళు పడుతున్నాయి కదా. సరే స్వామి నేను చూసుకుంటా. సరేలే, నేను ఇంటికి పని ఉంది, అయ్యే వెళ్ళిపోయా కదా, నేను బాతానుగా నువ్వు చూసుకుంటాండు ఆ తోట కల్లా. సరే మొన్న నేను డబ్బులు అడిగాను 10,000. అయ్యి ఇత్తాలి ఎప్పుడు డబ్బులు అంటే అవసరం ఉంది, నువ్వు ఇప్పుడు ఏదో అయ్యని అడుగుతావు కదా. కాదు అవి నా మొన్న గాలివాన్ అని చెప్పి అయితే అబద్ధం చెప్పి అవి ఎత్తినాం కదా, ఆ లెక్క రేపు అతను డబ్బులు కొడతాడు కదా, నీ ఫోన్ పేకే కదా కొట్టేది, నేనేం బాను కదా. కొట్టినప్పుడు ఎంత ఇస్తామన్నాడు? 70. సరేలే 70 వస్తే నీకు యాదో 1,000-2,000 ఖర్చులకి ఇస్తాలే, ఒకవేళ చూద్దాంలే. 10 ఇప్పుడు లేదు కానీ సరేలే, నేను పోయేస్తాను, నాకు టైం అవుతుంది. సరే చూద్దాంలే. నువ్వు 70 చెప్పినా, నేను ₹1,00,000 కొట్టినా, 30,000 నా యాతు. వరా నాయన 10,000 అడిగితే లెక్కేవా? నువ్వు అయ్యేనట్ట గుద్ద దెంగుతున్నావో, నీ గుద్ద నేను అట్ట దెంగుతున్నావులే, బాగా సరిపోయింది. కానీ ఓకా ఇంత మోసమా ఉండవు, నీ బుద్ధి నాకు తెలిసారా. అందుకే నేను మొన్న గాలివానని మడ్డ గుడిపించింది నిన్ను. నువ్వు అయ్యను మడ్డ గుడిపించావు, నేను నిన్ను మడ్డ గుడిపించానా? గుద్ద దెంగేసుకొని పోయి ఇద్దరు ఏమన్నా.